ఈ గెటప్ సీన్ లాగా బాబాయ్ నెయ్యి ఇచ్చే గేదెని పంపించు అంటాడు కదా, ఆ టైప్లో ఈ రాజుగారు బిల్డప్ బాబాయ్ అని తెలుసుకుని ఇద్దరు పాస్టర్లు లాంటి వాళ్ళు వచ్చి, సార్ మీకోసం మేము దేవతా వస్త్రాలను వేస్తాము అంటారు. దేవతా వస్త్రాల అంటే మీ ఒక్కరే పరిశుద్ధులు పవిత్రులు, అవి మీకు మాత్రమే కనబడతాయి అని చెప్పేసి వీళ్ళు బాగా ఓ పెద్ద హాలు, అందులో ఈ ఫుడ్డు అన్నీ దశంభాగాలంతా స్వీకరించే పాస్టర్లాగా అన్ని ఏర్పాట్లు చేసుకుని రోజు అవి తినేస్తూ ఎంజాయ్ చేస్తూ రాజుగారు వచ్చినప్పుడు మాత్రం దేవుడిని కొరకై ప్రాణం పెట్టి ఉన్నాడు అని ఈయన సన్స్ ఏ విధంగా అయితే డ్రామా చేస్తారు. సార్ నాన్న విను నాన్న, నువ్వు ఆ భ్రమలోంచి మళ్ళీ బయటపడింది కానీ విషయంలోకి వెళ్దాం. జై కాలభైరవ అతను ఏం చేశాడంటే, వీళ్ళు ఈ రాజు పిచ్చిరాజు వచ్చినప్పుడల్లా, నీలాంటి పిచ్చిమారాజు వచ్చినప్పుడల్లా అది తిప్పుతారే బట్టలదే, దాన్ని ఏమంటారండి చెరక, ఈ పాస్టర్లు తీసుకెళ్ళి కొరక. సో తిప్పుతూ ఉంటాడు. తిప్పినప్పుడు దాని మీద ఇది ఉండాలి కదా, ఏంటిది దారం ఉండదు, ఓన్లీ ఘోరం. వీళ్ళేదో తిప్పుతుంటే రాజుగారు వస్తారు, అక్కడ తాడు లేదు. ఇక తాడే లేదు కదండి, దేంతో బట్టలు వెళ్తారు అనాలీడు. అలా అంటే ఏయ్ మూర్ఖుడా మూట ముట్టుకోకు అంటాడు కదా, ఆ టైపులో నువ్వు పరిశుద్ధుడు కావు అందుకే నీకు కనబట్టలేదు అంటారు. ఈ రాజుగారు ఏమో బిల్డప్ బాబాయ్ అక్కడ లేకపోయినా, ఆహా ఎంత మృదువుగానున్నది ఈ వస్త్రం, ఉట్టుటిదే అంటాడు. ఆడు ఉట్టుటిదే ఈడు ఉట్టుటిదే, మొత్తానికి నెలల కొద్దీ బస్తాల కొద్దీ పిస్తాలు తినేసేసి వాళ్ళు తిప్పినట్టుగా షో చేసి ఫైనల్ వన్ డే, రాజా రేపు ఉదయము 8 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉన్నది, మీరు వచ్చేయండి అంటాడు. ఈ పాస్టర్ చెప్పిన మాటలు నీ గొర్రెలు ఎలాగైతే పరలోకం అని, నాన్న ఇది పూర్తవ్వాలి, ఇది పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడాలి. సో ఈ పిచ్చి మహారాజు వచ్చేస్తాడు. అక్కడ వాడి బట్టలన్నీ తీసేయమంటారు. బట్టలు తీసేశాక, రాజా చెయ్యి ఎలాగేనండి, చొక్కా వేస్తున్నాను, రైట్ 1 మినిట్. అసలు ఏమీ లేదు. సినిమా పాస్టర్లు ఎలా అయితే పరలోకం అని సినిమా చూపిస్తారో, ఈ పిచ్చి మహారాజుకు వాడు అలా సినిమా చూపించి వీడి ఒంటి మీద మొత్తం ఏమంటారు ఒక్క నూలు పోగు లేకుండా నగ్నంగా వాడిని ఏనుగు మీద అంబారి ఎక్కిచ్చేస్తారు. ఏది బట్టలు ఉన్నట్టుగా వాడిని భ్రమింపజేసి, పరలోకం ఉందని భ్రమింపజేసి, ఏ విధంగా అయితే దశంభాగాలు మింగి ఈ ఎదవల కోటు సూటు బూటు వేసుకుని ఎలా అయితే అనుభవిస్తున్నారో, అలాగా ఈ పిచ్చి గొర్రె లాంటి